దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలమే మార్నింగ్ మెసేజ్ వింటున్న మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు గత కాలమంతా ఆయన దయలో కృపలో కాపాడి నడిపించి ఉన్నారు. అందుకు దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. అడుగుడి మీకు ఇవ్వబడును. చదవబడిన వాక్యంలో ఒక చక్కని మాట ప్రభు చెప్తున్నారు, అడగండి మీకు ఇస్తాను అనని. ఓకే, చదువుకున్న వాక్య భాగం చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడు చెప్పే ప్రతి మాటలు చాలా ఉన్నతమైనవి. ప్రభు అంటారు, అడగండి మీకు ఇస్తాను అని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలం ప్రత్యేకంగా ఈ మాటలు ఆలకిస్తున్న మీ ఆత్మీయ జీవితంలో భౌతిక పరంగా ఆత్మీయంగా అనేక విధాలుగా దేవుని పిల్లలు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఎన్నో అడుగుతూ ఉంటారు. కొంతమంది ఆరోగ్యం లేక దేవుని దగ్గరికి వస్తారు, అయ్యా నాకు ఆరోగ్యం దయచేయండి అయ్యా, మంచి ఆరోగ్యం ఇవ్వండి అని దేవుడిని అడుగుతారు. తప్పకుండా దేవుడు వారికి అనుగ్రహిస్తూ ఉంటాడు. మరికొంతమంది పిల్లలు లేక దేవుని దగ్గరికి సంతానం లేమితో బాధపడుతూ ప్రభు దగ్గరికి వస్తారు. ఆ తర్వాత దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని నిజంగానే సంతు లేని వారిని ఇల్లాలుగా, కుమారుల సంతోషం గల తల్లిగా చేస్తానన్నట్లుగా పిల్లలు లేని ఆ నిందను దేవుడు కొట్టివేసి వాళ్ళకి చక్కని 12 బిడ్డలను ఇచ్చిన సందర్భాలు ఎన్నో. ఈ విధంగా ఒక్కొక్కరు దేవుని దగ్గరికి వచ్చి ఒక్కొక్క విషయాలు అడుగుతూ ఉంటారు. మరి కొంతమంది స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, గృహాలు లేక అద్దెంట్లో ఉంటున్న వాళ్ళు మంచి గృహం దయచేయండి అయ్యా అని దేవుణ్ణి అడుగుతూ ఉంటారు. మరి కొంతమంది పిల్లలు ప్రస్తుతం అనేకమైన ఉన్నత చదువులు చదవటం కోసం మంచి కాలేజీల్లో వాళ్ళకి సీట్ రావాలని దేవుణ్ణి అడిగేవాళ్ళు. ఇట్లా ఈ విధంగా ఒక్కొక్కటి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత అడుగుతుంటున్న వాళ్ళు. కొంతమంది అయితే బాగా చదువుకుని ఉంటారు, ఖాళీగా ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఎన్నో. వారు కూడా దేవుని దగ్గరికి వచ్చి ఉద్యోగం ఇవ్వండి అయ్యా అని అడిగినప్పుడు వాళ్ళ జీవనాధారం కోసం ఒక మంచి ఉద్యోగాలు దేవుడు ఇచ్చిన సందర్భాలు ఎన్నో. అందుకే దేవుడు ఈ వాక్యంలో చెప్తూ అంటారు, అడగండి నేను మీకు ఇస్తాను, నేను మీకు ఇస్తానని చెప్తున్నాడు. మనం దేవుని యొక్క గొప్పతనం ఏమిటంటే ఖచ్చితంగా ఆయన్ను అడగాలే కానీ ఆయన నీకు తప్పకుండా దయచేస్తూ ఉంటారు. అందుకే కదా మన పెద్దోళ్ళు సామెతలు చెప్తా ఉంటారు, అడగందే భక్తులు చెప్పండి అమ్మైనా పెట్టదట. అడగాలి, అడిగితేనే దేవుడు నీకు ఇస్తాడని నీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. బైబిల్లో ఎంతోమంది దేవుని దగ్గరికి వచ్చి అడిగిన సందర్భాలు ఎన్నో. కొంతమంది చాలా అద్భుతంగా వాళ్ళకి ఏం కావాలో అవి దేవుని దగ్గరికి వచ్చి అడిగి పొందుకున్న వాళ్ళు ఎందరో మనకి కనపడతా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, హన్న దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత ఆమెకి నీడ్గా ఉన్నది, అవసరతగా ఉన్నది, పిల్లలు లేని స్థితి. అదే దేవుణ్ణి అడిగింది, తప్పకుండా ఆమెకి చక్కని 12 బిడ్డనిచ్చారు ఆమెకి. ఇలాగ బైబిల్లో ఎంతోమంది దేవుని దగ్గరికి వచ్చి చక్కగా వారు అడిగినవి పొందుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇంకొక తల్లి ఇలా అంటది, అయ్యా ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అంటది, నాకు 2 కొడుకులు ఉన్నారయ్యా. జబదయి కుమారుల తల్లి ఆమె. నా ఆశ ఏంటంటే, ఇదిగో నా పిల్లల్లో 2 కూడా ఒకరిని నీ కుడివైపును కూర్చోబెట్టుకోవాలని నాకు ఆశ అయ్యా, ఇంకొకరిని నీ ఎడం వైపున ఈ ప్రక్కన కూర్చోబెట్టుకోవాలనేది ఆశ అయ్యా. అంటే నీ కుడి పక్కన ఒకడు ఉండాలి, నీ ఎడం ప్రక్కన ఒకడు ఉండాలి ప్రభా అనే భావనతో ఆ తల్లి తన పిల్లల గురించి ఎంత మంచి ఆశ కలిగిన తల్లి. ఈ భూమి మీద ఇలాంటి తల్లులు ఉన్నారా అనిపిస్తూ ఉంటుంది. బైబిల్లో మరొక సందర్భం నేను చదువుతూ ఉంటుంటే విచిత్రమైన సంభవం నాకు కనబడింది. ఏంటన్నయ్యా అనంటే, ఒక అమ్మాయి డ్యాన్స్ చేసింది, రాజుగారి దగ్గరికి వెళ్ళి డ్యాన్స్ చేసింది. వెంటనే ఆ రాజు మైమర్చిపోయాడు. అసలు
ఏంటి డ్యాన్స్ ఏంటి అన్నట్లుగా మైమర్చిపోయాడు. వెంటనే మరి రాజుగారు కదా, రాజుగారు అడిగారు, అమ్మా నీకేం కావాలో కోరుకో, అడుగు అంటారు. ఆగండి అయ్యా, మా అమ్మని అడుగు వస్తాను అన్నది. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తే, అమ్మ రాజుగారి సంస్థానంలో నేను డ్యాన్స్ చేశాను, మైమర్చిపోయాడు, ఏం కావాలో కోరుక అన్నాడు. ఏం కోరుకోమంటే వాళ్ళ అమ్మ పిచ్చిదనుకుంటా నిజంగా. పాస్టర్ గారు తలకే ఉంది కదా, అడుగు, పులిసెట్టుకుని తింటదేమో, నాకు అర్థం కాదు. యోహాన్ తల అడిగింది ఆమె. అంటే కొంతమంది పిచ్చి పిచ్చిగా అడుగుతూ ఉంటారు. అన్నయ్య నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అన్నయ్య, ఆ అబ్బాయితో పెళ్ళి అయిపోలే, ప్రార్థన చేయాలని, ఇలాంటి పిచ్చి పిచ్చి అడగకూడదు. ఇవి అమ్మెచ్చూడు చక్కగా రాజుగారి సంస్థానంలో మంచిగా రాజుగారిని ఆనందింప చేసినట్లుగా డ్యాన్స్ చేసింది, ఓకే. ఇప్పుడు రాజుగారు రాజ్యంలో సగభాగం అడిగినా, ఏమైనా అడిగినా బాగుండి ఇచ్చేవాడు కదా. ఇప్పుడు ఆమె యోహాన్ తల అడుగుతుంది. ఇలా కొంతమంది పిచ్చి పిచ్చి అడుగుతూ ఉంటారు. కానీ దేవుని సముఖంలోకి వచ్చిన నీవు ఈ ఉదయకాలం అడగండి మీకు ఇస్తానని దేవుడు ఒక చక్కని ధైర్యాన్ని కలిగించే ఒక గొప్ప మాట నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి దేవుణ్ణి మనం ఏం అడగాలి? చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఉదయకాలం మార్నింగ్ మెసేజ్లు కదా, షార్ట్ మెసేజ్ కాబట్టి ఒక్కొక్క మాటే మీకు చెప్తా ఉన్నాను. ఒక్క మాట ఈ పూట మీకు చెప్తాను. దేవుణ్ణి మనం ఏమి అడగాలి అని ఆలోచన వస్తే వాక్యంలోంచి మనం ఈ విధంగా చదువుకుందాం. చూడండి, మీ పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు ఈ విధంగా రాయబడి ఉన్నాయి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యంలో ఈ విధంగా రాయబడుతూ వచ్చింది, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువై ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను అనే మాట చూస్తాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యం ఈ విధంగా ఉంది, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువై ఉన్న ఎడల ఆ వ్యక్తి దేవుణ్ణి అడగాలి అనే మాటను చెప్తున్నారు. ప్రభు అడిగేవాడికి ధారాళంగా దయచేస్తారని చక్కని మాట రాయబడి ఉంది. నువ్వు అడగాల్సింది ఏంటంటే జ్ఞానం. ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి మనిషికి కూడా జ్ఞానం చాలా చాలా ప్రాముఖ్యమైంది. బైబిల్ ఈ విధంగా చెప్తుంది కదా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. అంటే ఒక కుటుంబాన్ని కట్టుకోవడానికి ఒక స్త్రీకి చక్కని జ్ఞానం కావాలి. మూడురాలు తన చేతులతో తన ఇల్లంతటిని కూడా పెరికేసుకుంటుందట, తీసి పందిరేస్తుందట. కానీ మీ కుటుంబం కట్టబడటానికి జ్ఞానం కావాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. మరి చదువుకునే పిల్లలకి ఇప్పుడు ప్రస్తుత కాలంలో టెక్నాలజీ అధికమవుతున్న ఈ దినాల్లో ఖచ్చితంగా అమ్మా నాన్న నాకు ఈ చదువు ఏం అర్థం కావట్లేదు, ఈ సిలబస్ ఏం అర్థం కావట్లేదు, ఈ ఈక్వేషన్స్ అంటున్నారు, అవ్వంటున్నారు, ఇవ్వంటున్నారు, ఏం అర్థం కావట్లేదు, అసలు స్కూల్కి వెళ్ళాలనిపించట్లేదు అమ్మ, నేను వెళ్ళనమ్మా అని పిల్లలు మారం చేస్తున్న ఈ దినాలలో ప్రభు అంటాడు, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువై ఉంటే నన్ను అడగండి. చదువుకునే పిల్లలు, తమ్ముళ్ళకి నేను ఒక మాట చెప్తున్నాను, అన్నయ్యలకి నేను ఒక మాట చెప్తున్నాను, పిల్లలు యవనస్తులకి ఒక అన్నగా ఈ మాట చెప్తున్నాను. మీకు ఆ చదువు అర్థం కాకపోతే దేవుణ్ణి అడగండి, చక్కని జ్ఞానం ఇస్తాడు. ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు ఆయన. మీరు అడగాలి కానీ ధారాళంగా, సందేహం లేకుండా మీకు ఖచ్చితంగా ఆయన జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. చాలామందికి ఎందుకు వారు ఏమీ పొందుకోలేని పరిస్థితుల మధ్యలో ఉన్నారన్నయ్య అంటే భక్తుడు అంటాడు, వారు దేవుణ్ణి అడగనందుకే వాళ్ళకి ఏమీ దొరకట్లేదట. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో దైవికమైన జ్ఞానాన్ని నువ్వు అడుగు దేవుణ్ణి. ఖచ్చితంగా పరమందున్న దేవుడు నీకు కృప చూపిస్తాడు, చక్కని జ్ఞాన సంపద నీకు కలుగు చేస్తాడు. ఇటు యవనస్తులకే కాదు, చదువుకునే పిల్లలకి కాదు జ్ఞానం, అటు కుటుంబాన్ని నడిపిస్తున్న భర్తకి, లేకపోతే ఆ కుటుంబ యజమానికి, ఒక తండ్రికి జ్ఞానం ఉండాలి. పురుషులారా, మీరు స్త్రీలతో మీ కుటుంబం కాపురం చేసేటప్పుడు చక్కని జ్ఞానం కావాలి, జ్ఞానంతో కాపురం చేయండి అన్నాడు. అంటే ఒక కుటుంబాన్ని నడిపించడానికి యజమానుడికి కూడా జ్ఞానం కావాలి. ఇక సేవకులమైన మా సంగతి, ఒక సంఘాన్ని నడిపించాలంటే చాలా కష్టమైన పని అది. ఒక ఇంట్లో 4 ఉంటారు, భార్య, భర్త, 2 పిల్లలు.
ఆ ఇంటిని నడిపించడానికే ఆయన తండ్రికి ఉన్న ఎంటుకలన్నీ కూడా కింద రాలిపోతున్నాయి. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటిది ఒక ఇంట్లో ఉన్న నలుగురిని నడిపించడానికి కష్టమైతే కొన్ని వందల మంది ప్రజలు దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు. ఆ వందల మంది ప్రజల్ని, వేల మంది ప్రజల్ని ఒక్క దారికి నడిపించడానికి సేవకులకి కూడా జ్ఞానం కావాలి. అందుకే ప్రభు చెప్తున్న అద్భుతమైన మాట ఏమిటంటే, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువై ఉంటే నన్ను అడగండి, నేను ధారాళంగా ఇస్తానని ప్రభు అంటారు. ఈ ఉదయకాల సమయమందు నువ్వు జ్ఞానం అడిగితే ఖచ్చితంగా నీకు ధారాళంగా జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. బైబిల్లో ఒక్క రాజు గురించి మీకు చెప్తాను. నిజంగా చిన్న వయసులోనే రాజు అయ్యాడు, సొలొమోను. ఇంత గొప్ప ప్రజల్ని పరిపాలించడానికి నాకు జ్ఞానం సరిపోదయ్యా. గిబియోను అని ఎత్తైన స్థలానికి వెళ్ళిపోయి దేవుణ్ణి అడగటం మొదలుపెట్టాడు. అయ్యా, నన్ను చిన్న వయసులోనే రాజుగా చేశావు, అయితే ఇంత గొప్ప ప్రజల్ని పరిపాలించడానికి నాకు జ్ఞానం సరిపోదు, బుద్ధి వివేకం కలిగిన హృదయాన్ని, జ్ఞానాన్ని నాకు ఇవ్వండి అయ్యా అని అడిగినప్పుడు సొలొమోనుకి దేవుడు అద్భుతంగా జ్ఞానంతో పాటు ఐశ్వర్యంతో పాటు దీర్ఘాయువు చక్కగా సొలొమోనుకి మహారాజుకి ఇచ్చినట్లుగా లేఖనంలో చూస్తాం. అలాంటి రాజు ఇక పుట్టడు అనేటట్లుగా అంత చక్కని జ్ఞానాన్ని దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. అందుకే సొలొమోను దేశాన్ని పరిపాలించిన కాలంలో ఇంచుమించు 40 సంవత్సరాలు పాలన చేశాడు. ఈ 40 సంవత్సరాల్లో దేశంలో ఎక్కడ యుద్ధాలు జరగలేదు. కారణం ఏంటంటే అంత జ్ఞానంతో పరిపాలన చేశాడు. ఇద్దరు స్త్రీలు వచ్చి అడుగుతారు, ఈ పిల్లోడు నా పిల్లోడు అంటాడు, ఈ పిల్లోడు నా పిల్లోడు అంటది ఆవిడ. ఇంతకు ఒరిజినల్ తెల్లెవరో మనకు అర్థం కాదు. వెంటనే జ్ఞానంతో అంటాడు, కత్తి తీసుకురండిరా, ఎవరి పిల్లో చెప్పేద్దాం అని అంటే డూప్లికేట్ తల్లి అంటది, అవునయ్యా ఆయన ముక్క చేసేసి నాకు ముక్క ఆవిడకు మొక్క ఇచ్చేయండి అంటది. ఒరిజినల్ తల్లి అంటది, వద్దొద్దు, నా పిల్లోడు ఎక్కడున్నా పర్వాలేదు, అక్కడే ఉండనివ్వండి. ఆయనకు అర్థమైపోయింది ఈవిడే ఒరిజినల్ తల్లి అని. వెంటనే చక్కగా న్యాయం తీర్చాడు. ఇట్లా ఈ 40 సంవత్సరాల పాలనలో సొలొమోను చక్కని జ్ఞానంతో అద్భుతంగా పరిపాలించాడు. ఉదయకాలం దైవ సేవకుడిగా నేను కోరుకునేది ఒకటే, మీరు జ్ఞానం అడగండి, తప్పకుండా మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. పిల్లల భవిష్యత్తు, భార్య, భర్త, కుటుంబం చక్కని దైవికమైన క్రమంలో కొనసాగే అద్భుత కృపదేవుడు మీకు ఇస్తాడు. నా ఆలోచన ఒక్కటే, మీ కుటుంబాలు చక్కని జ్ఞానంతో నింపబడాలనేది కోరుకుంటున్నాం. మరి ఒక చిన్న ఉదాహరణ చెప్పి ఈ ఉదయకాలం ఈ వర్తమానం ముగింపులో తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఏంటయ్యానంటే, చాలామంది కుటుంబాల్లో జ్ఞానం లేకుండానే ఉండడం వల్ల అనేకమైన గొడవలు జరుగుతున్నాయి. సొలొమోను 40 సంవత్సరాలు పాలన చేసిన దేశంలోనే యుద్ధాలు లేవు. ఈరోజు నలుగురుంటే ఆ ఇంటోళ్ళకి ఒకరికొకరికి పడట్లేదు, ఏదో ఒక గొడవ. అంటే సరైన జ్ఞానం లేక. ఒకవేళ భూ సంబంధమైన జ్ఞానం ఉందేమో, ఇప్పుడు ఏఐ అంతేనా, ఏఐ భయంకరమైన టెక్నాలజీ, లోక సంబంధమైన జ్ఞానం ఉందేమో, ఓకే, కానీ దైవిక సంబంధం పైనుండి వచ్చే జ్ఞానం నీకు కావాలి. ఎందుకు కావాలో మీకు అర్థం అవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక భర్త ఉన్నాడు, ఆయన ఉదయకాలం పొలం పనికి వెళ్ళి కష్టపడి రెక్కల ముక్కలు చేసుకుని వచ్చాడు. వస్తా ఖాళీగా రాడు కదండి. వచ్చిన డబ్బులతోనే ఇంట్లో ఏం కావాలో అన్నీ తీసుకొచ్చాడు. కిరాణా కావచ్చు, కూరగాయలు కావచ్చు, మంచి కూర తీసుకొచ్చాడు. భార్యకి అప్పగించాడు. వెంటనే అద్భుతంగా చక్కగా వంట చేసి పెట్టింది. భర్త ఫ్రెష్ అయి స్నానం చేసి రెడీ అయిపోయి చక్కగా కూర్చుందామని, భోజనం చేద్దామని అనుకున్నాడు. కూర్చున్నాడు. ఈవిడ వడ్డించే ఆమె ఎప్పుడో, మనం ఇంకా అప్పుడు పుట్టుండం, 1987లో ఎప్పుడో జరిగిన విషయాన్ని తీసుకొచ్చి అప్పుడు జ్ఞాపకం చేస్తుంది. అలా జరిగింది, ఇలా జరిగింది, అట్లా కానీ ఇక తిందామని కూర్చుంటే ఆవిడ ఎప్పుడో 1987లో ఉన్న విషయాన్ని తీసుకొచ్చి ముందు పెట్టి, ఇంకా ఆయనకి ఆ ప్లేట్లకి, తమ్ముడా రెక్కలు వచ్చేసినాయి, అక్క
ఆ ప్లేట్లు ఎగిరిపోతూ ఉన్నాయి. ఆ ప్లేట్ తీసుకొచ్చి మొఖాన్ని కొట్టాడు. ఇక ఇంకేంటి, ఎంత కష్టపడి సంపాదించినా తినకుండగా ఆ ఇంట్లో నిజంగా గొడవలు, సమస్యలు. వండుకున్నది వాస్తవమే, తెచ్చింది వాస్తవమే, కానీ తిన్నారా? తినలా. ఈరోజు చాలా కుటుంబాల్లో సరైన అండర్స్టాండింగ్ లేకుండా కొనసాగించబడుతున్న వారితో ప్రభు మాట్లాడుతున్నాడు. మీరు దేవుణ్ణి జ్ఞానం అడగండి, ధారాళంగా ఆయన మీకు దయచేస్తాడు. మీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటాయి. మీ పిల్లలు, మీ ఉద్యోగ పరిస్థితులు అన్నీ దీవెనకరంగా ప్రభు మారుస్తాడు. ఈ ఉదయకాలం అడుగుడి మీకు ఇవ్వబడినని మాట ప్రభు చెప్పాడు. ఏమి అడగాలి దేవుణ్ణి అంటే, మొదటిగా జ్ఞానం అడగండి దేవుణ్ణి. తప్పకుండా దేవుడు మీకు జ్ఞానం ఇచ్చి మీ కుటుంబాన్ని చక్కబెట్టుకునే, కార్యాలను చక్కబెట్టుకునే జ్ఞానాన్ని మీకు ప్రసాదించాలని నేను కోరుకుంటూ, ఈ కొద్ది మాటలు దేవుడు మీ వెనుకల్లో ఆశీర్వదించునుగాక. అలాగే తల వంచండి, ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మకం గల తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, నీకు వందనాలు. ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పారు. నిజంగా ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి మనిషి ఎన్నో అడుగుతున్నాడు. అయితే ఏమి అడగాలో మీరు మాకు చెప్పారు. జ్ఞానం అడగండి అని చెప్పారు. నిజంగా నీ బిడ్డలకి చక్కని జ్ఞాన సంపద ఇవ్వండి. పిల్లలకి చక్కని జ్ఞానం, చదువుకోగలిగిన దైవకి జ్ఞానం ఇవ్వండి. భర్తకి కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం, భార్యకి కుటుంబాన్ని నడిపించుకునే చక్కని జ్ఞానం ఇవ్వండి. ఇలా ఈ మాటలు విన్న వారందరి జీవితంలో వాళ్ళకి నిజంగా జ్ఞానం కొదువై ఉన్న కుటుంబాలు అందరికీ సమృద్ధి అయిన జ్ఞానం ధారాళంగా దయచేసి వారి కుటుంబాల్ని స్థిరపరిచి నీ ఉన్నతమైన కృపతో నింపి నడిపించి మహిమ పొందుకోండి. ఈ మాటలు విన్న వారందరినీ బలపరచండి. యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.